హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్. ఈరోజు మా హాల్ టూర్ అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ముందుగా ఈ హాల్లో ఉండే ఈ షో పీసులు నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఉంటాయి కదా ఐటమ్స్ అన్నీ కూడా ముందు ఖాళీ చేసేసి ఎంప్టీగా మీకు చూపించి తర్వాత నేను సర్దాక హాల్ లుక్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఐటమ్స్ అన్నీ తీసేసినాక మా హాల్ అయితే ఇలా ఉంటుందంటే మీకు ఒక ప్లాన్ తెలుస్తుంది కదా స్కెల్టన్ది ప్లెయిన్ కబోర్డ్ వర్క్ ఎలా ఉందనేది మీకు తెలుస్తుందనేసి ఇలా షూట్ చేస్తున్నాను. మాకు టీవీ క్యాబిన్కి ఎదురుగా ఇలా ఎల్ సోఫా వచ్చిందండి. సో ఆ షో పీస్లన్నీ తీసి ఇటు పెట్టాను. మళ్ళీ సర్దాగా అవుట్లుక్ మీకు చూపిస్తాను. సో వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం మిగిలిన అన్ని సెల్ఫ్ల్లో కూడా సర్దేయాలి. సో ఎలా సర్దాను ఏంటి అనేది చూద్దాము. సో మా హాల్ డైమెన్షన్స్ వచ్చేసి 11/15 అండి. మనం ఎక్కువ టైము స్పెండ్ చేసేది ఏ రూమ్లో అంటే హాల్ అండ్ కిచెన్ అండి. ఎందుకంటే వంట చేసేటప్పుడు పీస్ఫుల్గా అండ్ నెక్స్ట్ కొంచెం స్పేసియస్గా ఉండాలి కాబట్టి కిచెన్ కొంచెం పెద్దది పెట్టుకోవాలి. నెక్స్ట్ హాల్ కూడాను కొంచెం స్పేసియస్గా ఉంటే ఎక్కువ మన క్వాలిటీ టైం గడిపేది హాల్లోనే కాబట్టి కొంచెం హాల్ పెద్దదిగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇంకా కంటెంట్లోకి వస్తే మాకు హాల్కి వెయిటింగ్ హాల్కి మధ్య పార్టిషన్ ఇలా వచ్చింది. నెక్స్ట్ టీవీ క్యాబిన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ టీవీ క్యాబిన్లో సైడ్కి ఇలా ఒక లాంగ్ సెల్ఫ్ వచ్చింది. దీనికి గ్లాస్ పార్టిషన్స్ ఇస్తూ అగైన్ మళ్ళీ గ్లాస్ డోర్ అనేది ఇచ్చేసుకున్నాము. సో ఇందులో నేనేంటంటే కొంచెం గ్లాస్ ఐటమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ ఇటువంటివన్నీ ఇలా నాకు ఎలా తెలిసి అలా సర్దేసుకున్నాను. మా హాల్లో నార్త్ వాల్ అంతా కూడాను ఇలా టీవీ క్యాబిన్ అయితే అరేంజ్ చేశారండి. ఇది చెప్పాను కదా ఫుల్ యాక్రిలిక్తో ఈ టీవీ క్యాబిన్ అంతా కూడా ప్లాన్ చేశారు మా ఇంటీరియర్ అతను. ఈ సెల్ఫ్ లోపలే ఇలా మనకి రోప్ లైట్ అనేది ఇచ్చారనమాట. సో మనం నైట్ టైము ఇలా ఈ రోప్ లైట్ ఆన్ చేసుకున్నప్పుడు ఇందులో ఉండే ఐటమ్స్ అన్నీ కొంచెం ఇంకా బ్రైట్గా షైనీగా కనిపిస్తూ ఆ లుక్ అనేది బాగా అనిపిస్తుంది నైట్ టైము. మనం పార్టీస్ కానీ లేకపోతే ఫెస్టివల్ లేకపోతే ఇంకేమైనా మనకి పార్టీ మూడ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే కొంచెం మనకి ఆ ఫెస్టివ్ వైబ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఈ లాంగ్ సెల్ఫ్ గురించి. దీనికైతే ఇలా గ్లాస్ డోర్ ఇచ్చేసాము ట్రాన్స్పరెంట్ది. దీని కిందన కూడాను గ్యాప్ లేకుండా ఫ్లోర్ వరకు ఇలా యాక్రిలిక్ షీట్తోనే కన్సీల్ చేశారు. దీని సైడ్కి మనకి ఇలా యాక్వేరియం పాయింట్ వచ్చింది. బట్ నేను యాక్వేరియం పెట్టలేదులేండి, ఇలా ప్లెయిన్ ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన టీవీ బ్యాక్ డ్రాప్ కోసం చూసుకుంటే ఇది వైట్ అండ్ గోల్డ్ థీమ్లో పెట్టారనమాట. టీవీ కిందనే బ్లూటూత్ సౌండ్ బార్ ఒకటి పెట్టాను. దాని కింద ఇలా ఒక సెటప్ బాక్స్ ఆర్గనైజర్ అయితే మీషోలో తీసుకున్నాను. ఇది 300 ఎంతో పడింది. సో దీని లుక్ ఇది పెట్టినాక సెటప్ బాక్స్ అంతా పైన ఉండిపోవడం వల్ల ప్లెయిన్గా అనిపించింది, చాలా బాగుంది. మనకి టీవీ కబోర్డ్లోనే 3 డ్రార్స్ అయితే వచ్చాయి. ఇందులో ఏమేమి పెట్టాననేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ కబోర్డ్లో అయితే ఫస్ట్ డ్రార్లో అయితే ఇలా మన ఇంట్లో ఉండే కేబుల్ వర్క్ అంతా కూడాను ఇలా ఒక చిన్న ట్రేలో పెట్టేసి ఉంచేసానమాట. నెక్స్ట్ మనకి బయటికి వెళ్ళేటప్పుడు అవసరమయ్యే పౌచెస్, నెక్స్ట్ మాస్కులు, నెక్స్ట్ ఇంకొక చిన్న ట్రేలో ఇలా స్పెట్స్, అంటే ట్రావెల్ పర్పస్ అంతా కూడా ఈ ఫస్ట్ డ్రార్లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ మిడిల్ డ్రార్లో అయితే ఓన్లీ కీస్ ఉంటాయి కదండి, ఫస్ట్ ఫ్లోర్వి సెకండ్ ఫ్లోర్వి అలా 2 సెపరేట్ చేస్తూ 2 చిన్న చిన్న ట్రేస్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ అగైన్ ఇంకో ట్రేలో అన్ని రిమోట్స్ అనమాట, ఆల్ రిమోట్స్ కూడాను ఇక్కడే ఉంచుకుంటాను. నెక్స్ట్ మనకి చిన్న చిన్న టూల్ అవసరం ఉంటుంది కదా, టూల్స్ అవన్నీ ఒక ట్రేలో పెట్టాను. నెక్స్ట్ ఐడెంటిటీ కార్డ్స్ మనకి బయటికి వెళ్ళగానే అవసరం కాబట్టి ఎప్పుడు వెళ్ళినా అవి పెట్టాను. నెక్స్ట్ థర్డ్ డ్రాలో ఏంటంటే ఆల్ ఫొటోస్ అండి, ఆల్బమ్స్ అవ్వచ్చు లేకపోతే ఫొటోస్, చిన్న చిన్న ఫొటోస్ అవ్వచ్చు, ఎనీ ఫోటో వర్క్ అంతా కూడా ఇందులో పెట్టానమాట. సో ఆ టీవీ క్యాబిన్కి పక్కనే మనకి ఇంకా చిన్న గ్యాప్ అనేది వచ్చింది. అక్కడ ఏం ఆర్గనైజ్ చేద్దామా అనుకుంటుంటే ఇలా 2 ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వేజెస్ అయితే ఇలా పెట్టుకున్నాను. దాని మధ్యలో ఇలా మనది పంచలోహ కృష్ణుడిది ఉంది కదా విగ్రహం, అదైతే ఇలా ప్లేస్ చేశానమాట. యాక్చువల్గా అది కొంచెం హైట్ రావాలి కృష్ణుడి కింద పీఠం అనేది, అది పెండింగ్ వర్క్ ఉందండి. అది హైట్ చేసినాక ఇంకా లుక్ బాగా వస్తుందని అనుకుంటున్నాను.
సో ఫైనల్గా మన కృష్ణుడి ప్లేస్ ఇదనమాట. నెక్స్ట్ ఇంకా డైనింగ్కి హాల్కి మధ్యలో ఉండే పార్టిషన్లో ఇలా మనకి ఎక్కువగా ఇలా రెక్టాంగిల్ వచ్చేటట్లుగా ఆర్చ్ అయితే మనకి ఇచ్చారు. ఇందులో షో పీసులు పెట్టుకోవడానికి వీలుగా. నేనైతే ఇలా కొంచెం లాంగ్ ఉంటాయి కదా, కొంచెం ఎక్స్పెన్సివ్వే, కొంచెం కాస్ట్లీవే మనకి గృహప్రవేశంకి వచ్చిన వాటిలోనే చాలా వరకు ఇందులోనే సెట్ అయ్యాయి మనకి. సో అవన్నీ కూడా ఇందులో ఇలా ప్లేస్ చేసుకున్నాను. అంటే ఇవి పెట్టినప్పుడు కూడాను కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. అంటే ఒకసారి పెట్టేటట్లుగా సెకండ్ టైం పెట్టాం కదండి. సో ఇవి ఆర్గనైజ్ చేసుకోవడమే ఇంచుమించుగా ఒక 2-3 అవర్స్ పట్టేస్తుంది. సో ఈసారి కొంచెం మార్చాను. మునుపటి సర్దిన దానికి ఇప్పటికి చిన్న వేరియేషన్ అయితే చేశానన్నమాట. సో ఇలా సర్దాను నా దగ్గర ఉండే ఐటమ్స్ అన్నీ. ఒక 1 మంత్ బ్యాక్ అమ్మమ్మతో బయటికి వెళ్ళేటప్పుడు ఈ టాయ్ ఫోన్ ఉంటుంది కదా, ల్యాండ్లైన్ ఫోన్లా ఉంటుంది, ఇదైతే కొనిపించుకున్నానండి. ఇదేంటి ఇప్పుడు ఇదేం చేస్తావే అని అడిగింది. నాకు ఇలా ల్యాండ్లైన్లో ఇంట్లో ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే నాన్నగారు వాళ్ళ దగ్గర ఉండేది. సో అది గుర్తొచ్చి అలా కొనుక్కున్నాను. నెక్స్ట్ ఈ బొమ్మ ఒకటండి. దీన్ని చూసి లిటరల్లీ ½ an hour నవ్వానంటే నమ్ముతారా? ఎందుకంటే ఇది అమ్మ శాత్వి బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు. అది అసలు ఏంటి, దాని రూపం ఏంటో తెలియదు. బాలకృష్ణుడు అని ఇద్దరు కొనేసి తెచ్చుకున్నారనమాట. ఎప్పుడు క్లీన్ చేసినా ఆ బొమ్మను చూసి చాలా నవ్వుతానండి. మీరు ఆ బొమ్మను చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది అనేది కింద నాకు కామెంట్ చేయండి. అది ఆ బొమ్మ స్టోరీ అనమాట. సో ఆ పైన కూడాను ఒక సిఎన్సితో ఒక లాంగ్ ర్యాక్ అయితే వచ్చింది. మొత్తానికి అక్కడ ఉండే బొమ్మలన్నీ కూడా ఆ సెల్ఫ్లన్నిట్లో ఇలా సర్దేశాను. ఈ ఆర్చ్ దిగువన అగైన్ మళ్ళీ స్టోరేజ్ పర్పస్ ఇలా ఒక లాంగ్ కబోర్డ్ అయితే వచ్చింది. ఇందులో నేను ఎక్స్ట్రా మన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటాయి కదా, అంటే హెడ్ ఫోన్స్, నెక్స్ట్ బ్లూటూత్, బ్యాటరీస్, ఇలా ఎలక్ట్రానిక్ గేమ్స్ సంబంధించినవి ఇలా ఎక్స్ట్రా ఏముంటాయండి, టార్చ్ లైట్లు, సోలార్ సిస్టమ్స్ ఏవైనా ఉంటే ఇందులో ఇలా పెట్టేసుకున్నాను. సో ఇంకా ఫైనల్గా ఐటమ్స్ అన్నీ సర్దేశాం కాబట్టి ఈ సోఫాను కూడా డస్ట్ ఫ్రీ చేసేసి దీనిపైన ఇలా ఒక సోఫా కవర్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఈ సోఫా కవర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇదేంటంటే ఫుల్గా కవర్ అయ్యేటట్టు కాకుండా హాఫ్ ట్రాన్స్పరెన్సీగా ఉంది. చాలా బాగుంది క్వాలిటీ. నేను ఈ స్కిన్ కలర్ అనేది బ్రైట్ బ్రౌన్ మీద బాగా కనిపిస్తుంది అన్నట్టు నేనైతే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇది అంటే మనకి మొత్తం ఒకే పీస్ వచ్చింది. మనకి ఎన్ని సీటర్స్ ఉంటాయో ఆ సీటర్స్ ప్రకారం మనం కట్ చేసుకోవడమేనండి. చాలా బాగుందిలేండి, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో ఈ కవర్ను కూడా మొత్తం ఇలా వేసాను. ముందు ప్లెయిన్గా ఉండేది కదా, ఇలా కవర్ వేసాక దీని లుక్ ఇంకా బాగుంది అనిపించింది. ఈ సోఫాని కొత్త ఇంటికి వచ్చాక ఇది కస్టమైజ్ చేయించుకున్నామండి. అంటే ఇక్కడ లోకల్ టీం వాళ్ళే ఉంటారు. మా ఇంటీరియర్ అతను ప్రిఫర్ చేశారు ఆ టీంని. సో వాళ్ళ ఇంటికి వచ్చి మన డైమెన్షన్స్ అన్నీ కొలుచుకుంటారు. మనకి ఎంత లెంత్ ఎంత విడ్త్లో కావాలో చెప్తే ఇలా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. సో ఇంకా సెంటర్ అయితే ఇలా ఒక చిన్న టీపా వచ్చింది. ఇది ఇంటీరియర్ అతనే చేశారు. దీనిపైన సింపుల్గా ఒక ఇలా గ్లాస్ టార్టేజ్ అయితే పెట్టుకున్నాను. ఇలా ఒక స్టోరేజ్ పర్పస్ ఒక డ్రా అయితే వచ్చింది. నెక్స్ట్ 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. ఈ సోఫా అంతా కూడా మాకు అరౌండ్ 65,000 నుంచి 70,000 వరకు పడిందండి, టీం వర్క్ అంతా కలిపి. సో ఈ టీపా మీద సింపుల్గా ఒక గ్లాస్ టార్టేజ్ అయితే ఇలా ఉంచుకున్నాను. ఇందులోను కూడా మనకు కిందన ఒక డ్రా వచ్చింది. ఇందులో మెడిసిన్ అంతా, మెడికల్ పర్పస్ ఉండేవంతా కూడా ఇందులో ఇలా ప్లేస్ చేసుకున్నాను. సో ఇదండి నా హాల్ అయితే నాకు కన్వీనియంట్గా ఉండే విధంగా ఇలా సర్దుకున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ హాల్ లుక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది నేను సర్దే విధానం అనేది కింద నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుగా ఉంటే కనుక వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీనికి రిలేటివ్గానే హోమ్ టూర్స్ కొన్ని చేశాను, అలాగే వెయిటింగ్ హాల్ టూర్ కూడా ఉంది. ఆ వాటిని కూడా ఒకసారి చూసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్లే మాకు ఎంతో మోటివేషన్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ హాల్కి
ఒక మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనేదే ఇచ్చామండి. అంటే యాక్చువల్‌గా హాల్ నుంచే 2 బెడ్రూమ్స్ కూడా ఎంట్రన్స్ ఇస్తారు కదా! బట్ మేము అలా ఇవ్వలేదనమాట. ఎందుకంటే ఎల్ సోఫా రావాలి అనంటే ఇటు సైడ్ మనకి వాల్ ఖచ్చితంగా కవర్ అయి ఉండాలి కాబట్టి, మేము ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ వాల్‌కనేది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇక్కడ రావాలి. బట్ మేము అక్కడ ఇవ్వకుండాను డైనింగ్ హాల్‌కి ఎదురుగా ఇచ్చేసుకున్నాము. అలా ఇవ్వడం వల్లనే ఇక్కడ ఎల్ సోఫా సెట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇది డైనింగ్ హాల్‌కి ఎదురుగా ఉంటుంది. సో, హాల్ గురించి అయితే మెటీరియల్ అండ్ ఇక్కడుండే ఐటెమ్స్ తాలూకా కాస్ట్‌తో సహా చెప్పానని అనుకుంటున్నాను. మా హాల్ లుక్ అయితే మీకు ఎలా అనిపించిందనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మన హోమ్ టూర్ కామెంట్స్‌లో ఎక్కువ మంది అడిగిన కామెంట్ ఏంటంటే, మీరు హౌస్ మొత్తం కూడాను వైట్ టైల్స్ వాడారు కదా! అవి మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ ఎలాను అంటే కష్టం కదా అన్నట్టు అన్నారు. మన ఫ్లోరింగ్‌కి వాడే టైల్స్ గ్లాసీలో గనుక వేసుకుంటే వైట్ టైల్స్ అయినాను అది మెయింటెనెన్స్ కష్టమేం అవ్వదండి. మన నార్మల్ అంటే వేరే కలర్ థీమ్ టైల్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే ఇది కూడా చాలా నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనం వేసే ఫర్నిచరు ఎటువంటి కలర్ థీమ్ అయినప్పటికీ ఈ వైట్ ఫ్లోరింగ్ మీద అవి బాగా ఎక్స్‌పోజ్ అవుతాయన్నమాట. అంటే బాగా సూట్ అయినట్టు అనిపిస్తాయి. మా ఫ్లోరింగ్ టైల్స్ విషయానికొస్తే ఇవి వైట్ అండ్ గ్రే కాంబినేషన్‌లో వేసాము. నెక్స్ట్ ఇవి 2.5 బై 5.5 టైల్స్ అనమాట. ఎందుకంటే హోమ్ టూర్‌లో ఒకరిద్దరు కామెంట్‌లో అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో, ఇవి టైల్స్ 2.5 బై 5.5 సైజ్ అండి. ఇంకా మా సీలింగ్ డిజైన్ అయితే ఇలా వేసాము. అంటే చాలా సింపుల్‌గా ఉంటుందండి. ఓన్లీ రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్ థీమ్‌లోనే ఓవరాల్‌గా వేశారు. ఇంకేంటంటే ఇక్కడ షాండ్లియర్ మాత్రం ఇప్పటికీ మాకు సెట్ అవ్వలేదండి. ఈ హౌస్‌కొచ్చి ఇంచుమించుగా 1 ఇయర్ అయితే దాటింది. బట్ అప్పుడు పోస్ట్‌పోన్ అయింది షాండ్లియర్ కొనడం. ఇప్పటి వరకు కూడా సెట్ అవ్వలేదు. సో, దిస్ ఈజ్ మై హాల్ ఫైనల్ లుక్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అస్. ఓకే అండి. బాయ్ బాయ్.